తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏ దేవాలయాన్నైనా దర్శిస్తే పుణ్యం, కానీ ఒక్క అరుణాచలం మాత్రమే కేవలం స్మరిస్తే చాలు పుణ్యం లభిస్తుంది. అంత గొప్ప శైవ క్షేత్రం అరుణాచలం. అరుణాచలం తమిళనాడులో ఉన్న శైవ క్షేత్రం. పంచభూత లింగాల అరుణాచల శివలింగం ఒకటి. అరుణాచలంలో శివుడు అగ్నిలింగంగా వెలసాడు. గర్భాలయంలో స్వామివారికి సేవలు చేసే అర్చకులు చెమటతో తడిసి కనిపిస్తారు. అంతరాలయ దర్శనం చేసుకున్న భక్తులకు కూడా ఈ వేడి అనుభవంలోకి వస్తుంది. అరుణాచలంలో ఉన్న శివుడిని అరుణాచలేశ్వరుడు అని పిలుస్తారు. ఈ స్వామి దేవేరిగా పూజలు అందుకుంటున్నది. ఆ పీతాకుచాంబ కాశ్యాంతే మరణం ముక్తి స్మరణాత్ అరుణాచలం అని అంటారు. కాశీలో మరణిస్తే ముక్తి, కాని అరుణాచలాన్ని స్మరిస్తే చాలు ముక్తి లభిస్తుంది. తమిళంలో ఈ క్షేత్రాన్ని తిరువాణ్ణమలై అని పిలుస్తారు. ఆలయం వెనుక భాగాన భారీ కొండ కనిపిస్తుంది. ఆ కొండ వలనే ఈ పుణ్యక్షేత్రానికి అరుణాచలం అనే పేరొచ్చింది. ఇది ఒకవైపు నుంచి చూస్తే నంది ఆకారంలో కనిపిస్తుంది. ఇది విశ్వానికి మేరువుగా వ్యవహరిస్తుంది అని భక్తుల నమ్మకం. మరోవైపు చూస్తే తపస్సులో ఉన్న శివుడి ఆకారంలో కనిపిస్తోంది. ఇప్పటికీ ఈ అరుణాచలం కొండలో మేధో దక్షిణామూర్తి కొద్ది మందికి దర్శనమిస్తారని కూడా చెప్తారు. కార్తీక దీపోత్సవానికి అరుణాచలం ప్రసిద్ధి. కార్తీక పౌర్ణమి రోజున అరుణాచల క్షేత్ర వీధులు కిక్కిరిసి కనిపిస్తాయి. చాలా మంది సిద్ధ పురుషులు నేటికి ఇక్కడ కనిపిస్తారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రమణ మహర్షిని సూదంటు రాయిలాగా ఆకర్షించిన క్షేత్రం ఇది. అప్పట్లో రమణ మహర్షి కూడా గిరి ప్రదక్షిణ తరచూ చేసేవారు. ఇక్కడ రమణాష్టమం ఉంది. రమణ మహర్షి బోధనలు, పుస్తకాలను అనుసరించేవారు ప్రపంచ వ్యాపితంగా ఉన్నారు. రమణ మహర్షిని అనుసరించి ఇక్కడకొచ్చేవారిలో విదేశీయులే అధికంగా ఉంటారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే, అరుణాచలం వచ్చిన తర్వాత అనేక మంది విదేశీయులు తమ పేర్లను మార్చుకున్నారు. శివుణ్ణి భక్తులు పిలుచుకునే అనేక పేర్లను తమ పేర్లుగా మార్చుకున్న విదేశీయులు ఈ అరుణాచల వీధుల్లో కనిపిస్తారు. ఈ రమణాశ్రమం సాధకులను సిద్ధ స్థితికి తీసుకుపోగల ప్రసిద్ధ ప్రదేశం. పాల్ బ్రంటన్ లాంటి విదేశీయులు రమణ మహర్షిని సందర్శించారు. పాల్ బ్రంటన్ సర్చ్ అండ్ సీక్రెట్ ఇండియా అనే పుస్తకం రచించారు. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అమర శివ అనుకుంటూ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే సకల పాపాలు పరిహారమవుతాయి.